అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, అభివృద్ధి అనేది అందమైన రంగులలో అర్థాలలో ఉండదు. నైతిక అభివృద్ధి ఎప్పుడైతే వ్యక్తి యొక్క అభివృద్ధి జరుగుతుందో అప్పుడే ఆ సమాజం యొక్క అభివృద్ధి జరుగుతుంది అని. మోసం సుందరీకరణ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు కాదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం మాట్లాడుకోవాలి. ఒక యజమాని కోడిని పెంచుకొని ఆ కోడిని మొత్తం ఈకలని మొత్తం లీకేసి అది నొప్పి కోటి అరిచి శాపనార్థం పెడతాడు ఆ యజమాని. ఎంత అంటే తను శాపనార్థం పెడతాడు. కానీ మళ్ళీ అతను పొంగి జొన్న గింజలు వేస్తాడు. మళ్ళీ ఉట్టుకుంటూ వచ్చి ప్రేమ ఎక్కువైపోయి యజమాని మీద ఆ జొన్న గింజలన్నీ తింటాడు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, వచ్చే ప్రతి ప్రభుత్వాన్ని మనం గట్లనే నమ్ముతున్నాం. దున్నుతుంటే ఇవన్నీ ఈకలన్నీ పీకేసేసి మొత్తం ఏం లేకుండా చేసి జొన్న గింజలు వేస్తే ఒక ప్రభుత్వం పోతే ఇంకొక ప్రభుత్వాన్ని మనం అట్లనే నమ్ముతున్నాం. మాట పాట ఆట గచ్చి డప్పు డోలు ఇవన్నీ ఉద్యమంలో చూసినాం. కానీ నేను ఒకటి మీ ముందు పెడుతున్నటువంటి అంశం, ఎందుకు అడుక్కోవాలి, మనం దేనికోసం అడుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఉద్యమకారులు ఎవరు అనేది మా మంత్రి రవీందర్ గారు చెప్తారు. మా న్యాయవాది ఉద్యమకారులు ఐడి కార్డు గురించి వాటి గురించి చెప్పారు. నేను ఒక మాట అంటున్నా, అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? మేనిఫెస్టో లీగలైజ్ కానప్పుడు అది వాళ్ళు చెయ్యాలా చేయకూడదా అనేది వాళ్ళ యొక్క ఆత్మకు చెందినది. కాబట్టి అది ఫోర్స్ డాక్యుమెంట్ కాదు. మరి దానికి ఏం చేయాలి? రెండోది వచ్చేసి, ఉద్యమకారులు అందరూ కూడా ఎందుకు, నేను కర్ణాటక దేశాన్ని అడుగుతున్నా, ఉద్యమకారులు అందరూ ఎందుకు ఒక పార్టీ పెట్టకూడదు అని అడుగుతున్నా. ఉద్యమకారులు ఒక పార్టీ పెట్టి విలేజ్ ఒకరు, జిల్లాకు ఒకరు, 119 కావచ్చు, రేపు డిలిమిటేషన్ లో అసెంబ్లీ పార్లమెంట్